ఈ సాయంకాల వేళలో ఈ బైబిల్ స్టడీ ప్రార్థనకు చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అందరికి వందనాలు. గత కొన్ని వారాలుగా ఈ బైబిల్ స్టడీ ప్రార్థన కూడికని ఏర్పాటు చేయడం జరిగింది. వారానికి మధ్యలో ఒక పూట దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఉండడం మంచిది అని ఈ విధంగా ప్రతి వారం మధ్యలో గురువారం రోజున నిన్నటి రోజున ప్రత్యేక ప్రార్థన కూడిక చెరుకుపల్లిలో ఉన్నది కాబట్టి ఈరోజు మార్చడం జరిగింది. ఒక్క పూట చిన్న మందగా ఈ విధంగా చేరి రావడం దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. హల్లెలూయా. దూతల యొక్క సేవ అనే అంశం మీద గత కొన్ని వారాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించవచ్చు ఉన్నాం. దేవుడు మానవుని సృజించటానికి ముందుగా దేవదూతల్ని సృష్టించినట్లుగా మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. దూతలు ఎన్ని రకాలు, వాళ్ళ యొక్క పరిచర్య ఏ విధంగా, వాళ్ళ పని ఏ విధంగా దేవుడు వారికి అప్పగించారు అనేది గత దినాల్లో మనం ధ్యానిస్తూ వచ్చాం. అందులో ఒక మాట తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని పౌలు గారు తెస్సలోనిక సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. దూతల యొక్క సేవలో ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. గత వారంలో కొన్ని విషయాలు మనం ధ్యానించాం. బైబిల్ని మనం లోతుగా ధ్యానించే కొలది చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. దేవదూతల యొక్క సేవలో ఇక్కడ వ్రాయబడ్డ విషయాన్ని మీరు గమనించండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో అని వ్రాయబడి ఉన్నది. ఎవరైతే క్రీస్తునందుండి మృతులై ఉంటారో వారు మొదట లేపబడతారు. ఏ విధంగా లేపబడతారు అంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో. దూతలు ఉన్నారు, ప్రధాన దూతలు కూడా ఉన్నారు. ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేతురు అని అక్కడ రాయబడి ఉంది. గత వారంలో చనిపోయిన ఒక వ్యక్తి క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేపబడతారు అనే మాటని ధ్యానించాం. ధనవంతుడు లాజరు గురించి చాలా విషయాలు మనం ధ్యానించాం. ఈ లోకములో రక్షించబడి బాప్తిసం తీసుకొని అభిషేకాన్ని పొంది దేవుని యొక్క అడుగుచాటులో నడిపించబడుతూ ఒక ఉన్నతమైన జీవితాన్ని చేసి ఒక రోజున కన్ను మూసినప్పుడు సమాధి చేయబడతారు. ఆ తర్వాత క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేతురు దూత యొక్క సహాయము ద్వారా. ప్రధాన దూత శబ్దంతో క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేతురు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. మరి ఎవరు లేపబడతారు, ఏ విధంగా జీవించిన వాళ్ళు లేపబడతారు అనేది గత వారంలో లాజరు ధనవంతుని గురించి మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో అదే మాటలో లోతుగా ఇంకొక విషయాన్ని మీకు తెలియచేస్తాను. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చినప్పుడు 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి, క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేపబడతారు. రెండవది, ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా
ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము అని వ్రాయబడి ఉంది. ఈ మాటని మీరు అర్థం చేసుకోండి. క్రీస్తునందుండి ఎవరైతే మృతి చెంది ఉంటారో వాళ్ళు సమాధి చేయబడతారు. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువునందుండి మృతులైన వాళ్ళు మొదట లేపబడతారు, అక్షయమైన శరీరాన్ని ధరించుకొని. ఈ శరీరము మట్టికి మట్టి అయిపోతుంది, ఆత్మ అక్షయ శరీరాన్ని ధరించుకొని లేపబడతారు. రెండవది, సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా, ఎవరితో? క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు లేపబడతారు, వారితో కూడా సజీవులమే నిలిచి ఉండు మనము కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు కొనిపోబడదుము. మరి ఎవరు కొనిపోబడతారు? అందరూ కొనిపోబడరు. ఎవరు సంపూర్ణులుగా, ఎవరు పరిపూర్ణులుగా మార్చబడి ఉంటారో వాళ్ళే ప్రభు యొక్క ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో ప్రభు దిగి వచ్చినప్పుడు ఎత్తబడుదురుగాక. ప్రియమైన వారలారా, మీరు అర్థం చేసుకోండి. ఒకటి, క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేపబడతారు. రెండవది, సజీవులమై నిలిచి ఉండు మనము లేపబడదుము. ఎవరు సజీవులు నిలిచి ఉండు మనము అని అంటే, పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా మార్చబడ్డ వాళ్ళు లేపబడతారు. సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా మార్చబడ్డ వాళ్ళు. పరిపూర్ణత అనే మాటకి చాలా నిర్వచనాలు ఉన్నాయి. సంపూర్ణత, పరిపూర్ణత అని ఇప్పుడే మనం పాట కూడా పాడాం. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము అని. పరిపూర్ణత అనే మాట మీద మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఎవరు సంపూర్ణులుగా లేక పరిపూర్ణులుగా మార్చబడి ఉంటారో వాళ్ళు సజీవులుగా ఉన్నప్పుడు, బ్రతికి ఈ శరీరంతో ఉండగానే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రధాన దూత శబ్దంతో ప్రభు దిగి వచ్చినప్పుడు ఎత్తబడతారు. అంటే ఈ శరీరాన్ని ఇలాగే విడిచిపెడతాం, ఆత్మ దేవుని ఎద్దకు వెళ్ళిపోతుంది. ర్యాప్చర్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక్క సెకండ్లో జరిగేటువంటి ఒక కార్యం అది. ఒక్క సెకండ్లో జరిగేటువంటి కార్యం. అందుకే మీకు అర్థమయ్యేటట్టు ఇంకొక రెఫరెన్స్ మీకు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వాక్యములో, సహోదరులారా నేను చెప్పునదేమనగా, చూడండి, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. అక్కడ మీరు గమనించండి. ఇప్పుడు మనం చదివిన తెస్సలోనిక పత్రికలో రాసిన మాట, సజీవులమై ఉండి నిలిచి మనము ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా, ఎవరితో? క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేపబడతారు కదా, వారితో కూడా సజీవులమై నిలిచి ఉండు మనము కూడా లేపబడదుము. మరి ఆ మూమెంట్, ఆ యొక్క సిచ్యుయేషన్, ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. యేసుక్రీస్తు, పౌలు గారు తెలియచేస్తున్నారు, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకొన నేరువు. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ శరీరాన్ని, అక్షయమైన శరీరాన్ని ధరించుకొని ఒక రోజున మనము ఎత్తబడదుము గాక. అక్కడ మీరు చూడండి, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ, చూడండి, నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము, బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము అని పౌలు గారు అక్కడ చాలా విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. రిజరక్షన్, పునరుత్థానాన్ని గురించి ఆ రోజుల్లో చాలామంది నమ్మేవాళ్ళు కాదు. చనిపోయిన వ్యక్తి మరలా లేపబడడం ఏంటి? హౌ ఇట్ పాసిబుల్, ఎలా సాధ్యం? ఇదంతా ఒట్టిది అని అక్కడ పౌలు గారికి విరోధంగా వాద వివాదాలు జరిగాయి. చనిపోయిన వ్యక్తి క్రీస్తులో ఒకవేళ మృతి చెందాడు, సరే, మరలా లేపబడడం ఏంటి అని విమర్శలు జరిగినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వాక్యములో పౌలు గారు క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా, చూడండి, మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు?
మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు కదా. మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అక్కడ మాటలు మీరు గమనించండి. యేసుక్రీస్తు ఆయన కూడా ఈ లోకములో శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరం ఈ లోకంలో తండ్రి యొక్క చిత్తాన్ని చేసి కల్వారి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరి ఆయన లేపబడి ఉండగా, మరి ఆయన లేపబడి ఉన్నాడు కాబట్టి క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు కూడా మొదట లేపబడతారు. క్రీస్తు లేపబడి ఉన్న ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థము, మీ విశ్వాసము వ్యర్థము. ఇలా చర్చికి రావడం, ప్రార్థనలు చేయడం, ఈ దైవభక్తికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా వ్యర్థము అంటాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు కాబట్టి మేము చేయు ప్రకటన ఇది వ్యర్థమైనది కాదు. మీరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచిన ఈ విశ్వాసం అది వ్యర్థమైనది కాదు. యేసుక్రీస్తు ఆయన మరణాన్ని చేయించి తిరిగి లేపబడ్డాడు కాబట్టి క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేపబడతారు. ఆ మీదట సజీవులమై ఉండు మనము కూడా వారితో కూడా లేపబడదుము అని పౌలు గారు రిజరెక్షన్, పునరుత్థానాన్ని గురించి వాళ్ళకు ఆ అధ్యాయంలో చాలా విషయాలు తెలియచేసినప్పుడు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో కూడా పునరుత్థానాన్ని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనిషి ఒక్క జన్మే, ఒక జననము, ఒక్క మరణము. కానీ లోకంలో ఉంటున్న ప్రజలు అనుకుంటారు ఇప్పుడు మనిషిగా పుట్టాం, నెక్స్ట్ ఇంకొక జన్మలో జంతువుగా పుడతారు అని అనుకుంటారు. అవి ఏవి ఉండవండి. మనిషి ఒక్కసారి జన్మిస్తాడు, ఒక్కసారే మరణిస్తాడు. కానీ క్రీస్తును కలిగి ఈ లోకంలో బ్రతికి ప్రభునందు నిద్రిస్తే, సమాధిలో పెట్టబడితే, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ప్రధాన దూత శబ్దముతో ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు ఉండి మృతులైన వాళ్ళు మొదట లేపబడతారు. రెండవ కార్యం ఏంటంటే సజీవులమై నిలుచుండు మనము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, రెప్పపాటున మనము మార్పు పొందుదుము అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎవరు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడతారు? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు చూడండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. ప్రభు రాకడ సమీపిస్తుంది. ప్రభు యొక్క రాకడ దినాలు ఎలా ఉంటాయి అనే విషయాలు పౌలు గారు తెలియచేస్తూ, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ మూమెంట్లో భయంకరమైన పెయిన్స్, కానీ ప్రసవ వేదన ఆ విధంగా. అలాగే ప్రభు యొక్క రాకడ దినాల్లో కూడా లోకంలో ఉంటున్న ప్రజలు అనుకుంటున్నారు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ కూడా లేదు అని. కానీ వాక్యం చెప్తుంది గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనరు. సహోదరులరా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అని అక్కడ రాయబడి ఉంది. ప్రియమైన వారలారా, ప్రభు యొక్క రాకడలో ప్రభు దిగి వచ్చినప్పుడు ఒకటి క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేపబడతారు. రెండవది సజీవులమై నిలిచి ఉండు వారు ప్రభుతో కూడా ఎత్తబడతారు. మరి ఎత్తబడే వాళ్ళు ఎవరు అంటే పరిపూర్ణులు లేక సంపూర్ణులు. 5వ అధ్యాయము 23వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును అని ఓ దృఢమైన విశ్వాసంతో పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు.
సజీవులమై నిలిచి ఉండు మనము క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ప్రధాన దూతం శబ్దంతో వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అంటే, ప్రేమిన వర్లరా, ఈ లోకంలో ఉన్నప్పుడే మనము పరిపూర్ణులుగా సంపూర్ణులుగా మార్చబడుతుముగాక. పరిపూర్ణులుగా సంపూర్ణులుగా మార్చబడాలి. అప్పుడే దేవుని ప్రజలైన మనము ఒక రోజున క్రీస్తు ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు ఎత్తబడుతాం. సంపూర్ణత లేక పరిపూర్ణత అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. భౌతికంగా పుట్టినటువంటి పిల్లలు సంవత్సరం ఎదుగుతూ ఉంటారు. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చిన్నపిల్లలు అని అంటాం. ఒక 16 years వచ్చినప్పుడు ఒక టీనేజ్ అని అంటారు. వివాహం అయిన తర్వాత భార్య భర్త అని అంటారు. వాళ్ళకి మరలా పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రి అని అంటారు. మరలా వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టిన తర్వాత మనవళ్ళు మనవరాళ్ళు అంటారు. ఒక 60-70 సంవత్సరాలు వచ్చారనుకోండి, వారిని పరిపూర్ణులు అని భౌతికంగా చెప్పవచ్చు. పరిపూర్ణులు అని చెప్పవచ్చు. తల్లులు ఉన్నారు, ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అనుకోండి, పరిపూర్ణులు భౌతికంగా. మరి ఆత్మీయంగా పరిపూర్ణత అనేది మారు మనసు నుండి ప్రారంభించబడుతుంది. బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది మూర్ఖుల గీతరం వారికి వేరై దినదినము ఎవరికి వాళ్ళే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దైవభక్తులు ఎదుగుతూ ఉండే కొలది ఆత్మీయ జీవితంలో పరిపూర్ణులుగా మనం మార్చబడదుముగాక. మరి ఏ విధంగా ఉంటే మనం పరిపూర్ణులుగా మార్చబడతాం? మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వాక్యములో మీరు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వాక్యములో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని అంటారు. మనం ఆరాధించుచున్న దేవుడు, పరలోకంలో ఉంటున్న దేవుడు పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అక్షరీకంగా పరిపూర్ణత ఉంది. ఒక 60-70 సంవత్సరాలు రాగానే వీళ్ళు పరిపూర్ణులు అని చెప్పవచ్చు భౌతికంగా. ఆత్మీయంగా భక్తిలో దినదినము ఎదుగుతూ ఉన్నప్పుడు పరిపూర్ణత అనేది మన జీవితాల్లో దేవుడు స్టెప్ బై స్టెప్ అనుగ్రహించుతూనే ఉంటాడు. మనం ఆరాధించుచున్న దేవుడు, పరలోకములు ఉంటున్న దేవుడు పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఏ విధంగా మనం ఏ విధంగా పరిపూర్ణులు అవుతాం? ఒక 4 విషయాలు మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ మాటల ప్రకారం మనం జీవించినట్లయితే నిశ్చయముగా మనమందరము కూడా పరిపూర్ణులుగా మార్చబడదుముగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వాక్యములో, మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వాక్యాన్ని మీరు చూడండి. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటుకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అక్కడ మీరు గమనించండి, ధనవంతుడైన యవనస్తుడు ఓసారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలను అని అడిగాడు. అప్పుడు యేసయ్య అంటారు, మోషే ధర్మశాస్త్ర ప్రకారము 10 ఆజ్ఞల్ని పాటించమన్నాడు. ఆజ్ఞలు ఏవి అంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనునవి అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు అంటాడు, ఇవన్నీ కూడా అనుసరించుచునే ఉన్నాను. మీరు గమనించండి, ఇవన్నీ కూడా చిన్న వయసు నుండి నేను అనుసరించుచు ఉన్నాను, నేను పర్ఫెక్ట్ పర్సన్, ఇక నేను ఇంకా పరిపూర్ణతలోనికి వచ్చే అనుభవాలు ఏమీ కూడా లేవు అన్నట్లుగా తనకు తానే ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే ఇక నేను పరిపూర్ణుడు అయిపోయాను అని తన జీవితంలో ఉంటున్న భక్తిని గురించి వైరాగ్యంతో ఒకవేళ మాట చెప్పాడేమో. అంటే ఇక పరిపూర్ణుడికి మారటానికి ఇంకేమీ లేదు, మోషే చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తూ ఉన్నాను, ఏ పాపం చేయట్లేదు, నేను పొరుగువారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాను, ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ పర్సన్ అని అంటాడు. కానీ చూడండి, దేవుని దృష్టిలో అతనిలో యేసయ్య అంటారు, ఇకను నాకు కొదువ ఏమని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు,
నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. చూడండి, ఇంకొక లూకా సువార్తలో కూడా ఇదే మాటను గమనిస్తే, నీకు ఒకటి కొదువుగా ఉంది, ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి అంతయు కూడా అమ్మి బీదలకు ఇచ్చి ఫాలో మీ అని అంటాడు. మీరు గమనించండి, పరిపూర్ణులుగా మార్చబడటానికి కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉన్నాయి. ఆ ధనవంతుడైన యవనస్తుడు ఇప్పుడు పరిపూర్ణుడుగా ఉన్నాను అని అనుకుంటాడు. అంటే మారుమనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, 10 ఆజ్ఞల్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నాడు, నిష్ఠగా భక్తిగా దైవభక్తిలో నేను ఎదుగుతూ ఉన్నాను, నాకు ఇంకా ఏది కొదువు లేదు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అతను అలా అనుకున్నా కూడా దేవుని దృష్టిలో నీకు ఒకటి కొదువుగా ఉంది. చూడండి, కొన్నిసార్లు అప్పుడప్పుడు మనం అనుకుంటాం, అన్ని విషయాలు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అని కొన్నిసార్లు అనుకుంటాం. పత్రికలో వ్రాయబడి ఉంది, ఎవరైతే అలా అనుకుంటారో తమను తాము మోసపరుచుకునే వాళ్ళు అని. అంటే మనిషి జీవితంలో కొన్ని కొదవలు ఉంటాయి, కొరతలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, వీక్నెస్ ఉంటాయి. అవి సరిచేసుకుంటూ ఉండాలి. పరిపూర్ణులుగా మార్చబడితే దేవుడు అసలు ఈ లోకంలో ఉంచడు, తీసుకెళ్తారు. యేసన్ గారు ఒకసారి చెప్పారు, మనిషి పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఇక నువ్వు ఈ లోకంలో పని లేదు, వచ్చేసేయని చెప్పి దేవుడు తీసుకెళ్తాడు. ఇంకా మన జీవితాల్లో పరిపూర్ణులుగా మార్చబడటానికి కొన్ని కొదవలు ఉంటాయి కాబట్టి అవి సరిచేయబడి నిమిత్తమై ఈ లోకంలో దేవుడు ఆయుష్ను ఇస్తాడు. అవి మన జీవితాల్లో సరిచేయబడి పరిశుద్ధపరుచుకున్న తర్వాతే ఒక రోజున మనం ప్రభు దగ్గరికి వెళ్తాం, లేక కన్ను మోస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక యవనస్తుడు కూడా అంటూ ఉన్నాడు, నాకు ఇక ఏది కూడా కొదవ లేదు. కానీ యేసయ్య అంటాడు, నీవు పరిపూర్ణుడుగా మార్చబడాలి అంటే పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించి. ఇకెందుకు చూడండి, మీకు ఇంకా అర్థం అవ్వాలంటే చెప్తాను. ఒక మందిరానికి వస్తారు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మందిరానికి వస్తారు, ఒక 15 years 20 years మందిరానికి వస్తూ ఉంటారు. బ్రాంచ్లో ఒక సహోదరుడు సేవ చేస్తున్నాడు. నేను చిలకలూరుపేటలో ఉన్నప్పుడు ఆ సహోదరుడు మందిరానికి వచ్చి పరిచర్య చేస్తూ ఉండేవాడు. మన మినిస్ట్రీ గురించి, పరిచర్య గురించి బాగుగా అవగాహన కలిగిన వాడు. సరే, సేవ పిలుపు ఉంది అన్నప్పుడు ఆ పిలుపును బట్టి సేవకు తీసుకుంటాం. పరిపూర్ణులుగా మార్చబడటానికి ఇంకొక స్టెప్ ముందుకు, డెడికేషన్. పరిపూర్ణులుగా మార్చబడటానికి ఆ ధనవంతుడు కోరుకున్నప్పుడు చూడండి, అతనుకున్నవన్నీ కూడా విడిచిపెట్టి రావాలి. కానీ అతను ఏం చేశాడు మీరు చూడండి, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెబితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయిను. పరిపూర్ణుడుగా మార్చబడటానికి కోరుకున్నాడు, కానీ ఆస్తి అడ్డం వచ్చింది. ఇంత ఆస్తి, డబ్బు ఇవన్నీ విడిచిపెట్టి నేను రావాలా? ఒకవేళ మీరు కూడా ఫ్యామిలీగా ఉన్నారనుకోండి, ఆస్తి ఎక్కువగా ఉంది, ఈ రాత్రి దేవుడు దర్శనమిచ్చి, నా కుమార్తె, నా కుమారుడా, నీకున్నవన్నీ కూడా మందిరానికి ఇచ్చేసి ఫాలో మీ అని మీతో కూడా అంటే మీరేమంటారు? ఉదయాన్నే వచ్చి, అన్నయ్య మేము ఫ్యామిలీగా ఉన్నాం, పిల్లలు కలిగిన వాళ్ళు, ఇప్పుడు సాతానుగాడు వచ్చి నన్ను వెంబడించని చెప్తున్నారని మీరు అంటారు. ప్రేమిల వర్లారా, పరిపూర్ణులుగా మార్చబడటానికి ఇంకొక స్టెప్ ఇది. మనం యాక్సెప్ట్ చెయ్యం. కొన్నిసార్లు కొన్ని దేవుని పిలుపులు కూడా ఉంటాయి. అందుకే ఆ యవనుడు ఆ యొక్క మాట విని, ఇంత ఆస్తిని వదిలిపెట్టి నేను ఎలా రావాలి, ఇంపాసిబుల్ అని చెప్పి వ్యసనపడి వెళ్ళిపోయాడు. పరిపూర్ణుడు అవ్వాలంటే అన్ని విడిచిపెట్టి రావాలంతే, డెడికేషన్, ప్రతిష్ట. పరిపూర్ణుడు అవ్వాలంటే ఇప్పుడు అతను ప్రభువులో నడిపించబడుతున్నాడు. అతడు క్రీస్తును వెంబడించి ఆయన ద్వారా, ఆ యవనస్తుడైన ధనవంతుని ద్వారా ఇంకా కొంతమంది పరిపూర్ణులుగా ప్రభువులోనికి నడిపించబడాలంటే ఆ యవనస్తుడైన ధనవంతుడు డెడికేషన్ చేసుకొని ప్రభు సేవ చేయాలి. అందుకే ఫాలో మీ, నీవు నన్ను వెంబడించు అన్నాడు. కానీ ధనము, ఆస్తి అడ్డుగా వచ్చింది. అందుకే 23వ వాక్యములో, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుచున్నాను.
శిష్యులు అంటారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అని అంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, మనం పరిపూర్ణులు అవ్వాలి అంటే క్రీస్తును వెంబడించాలి. క్రీస్తును వెంబడించాలి. డెడికేషన్, క్రీస్తును వెంబడించాలి. పాత నిబంధన కాలంలో రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 1 వాక్యము నుండి 11 వాక్యాల వరకు నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోనండి. ఏలియా ఎలీషా గురు శిష్యుడు ఉన్నాడు. గిల్గాలు వెళ్ళాలని దేవుడు చెప్పి ఉన్నాడు. ఎలీషా నేను వెళ్తానంటే ఏలియాతో ఎలీషా అంటాడు, అయ్యా నేను కూడా నీతో వస్తాను. సరే, బేతేలుకు వచ్చారు. బేతేలులో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎరుకోకు పొమ్మని చెప్తున్నాడు అన్నప్పుడు నేను కూడా వస్తాను అంటాడు. గిల్గాలు దాటారు, బేతేలుకు వచ్చారు. బేతేలు నుండి ఎరుకోకు వచ్చారు. ఎరుకలో ఉన్నప్పుడు దేవుడు నన్ను యోర్దాను దాటమని చెప్తున్నాడు అని అంటే ఎలీషా అంటాడు, అయ్యా నేను కూడా నీతో వస్తాను అని అంటాడు. ఫాలో. ప్రేమిని వర్లారా, మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతోమంది మనుషులు ఆయనకు కనబడ్డారు, కానీ అందరినీ శిష్యులుగా పిలిచాడు అంటే లేదు. కొంతమందిని మాత్రమే తనను వెంబడించటానికి ఆయన పిలిచాడు. హల్లెలూయా. కొంతమంది మాత్రమే క్రీస్తును ఫాలో అయ్యారు. దేవుని ప్రజలు కూడా, ఈ రేపల్లె పట్టణంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు, కానీ అందరూ క్రీస్తును ఫాలో అవుతున్నారా? అవలేదు. కానీ ఇది మనల్ని దేవుడు క్రీస్తు యొక్క అడుగుజాడలో నడవటానికి తీసుకొచ్చాడు. కారణం మనము క్రీస్తులో పరిపూర్ణులు అవ్వటానికే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వర్లరా, మనం పరిపూర్ణులు అవ్వటానికి క్రీస్తును వెంబడించాలి, క్రీస్తు యొక్క అడుగుజాడలో నడవాలి. అప్పుడే మనం పరిపూర్ణులు అవుతాం. విశ్వాసమునకు కర్తయో దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తినప్పుడు నిశ్చయముగా మనం పరిపూర్ణులుగా మార్చబడతాము గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడండి. మనం పరిపూర్ణులు అవ్వటానికి బలమైన ఆహారం అవసరం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. వయసు వచ్చిన వారు అనే మాట మీద 2 అనే సంఖ్య ఉంది. కింద ఫుట్ నోట్లో మీరు చూడండి, పరిపూర్ణులు అనే మాట. పరిపూర్ణులు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. మనం పరిపూర్ణులుగా మార్చబడటానికి రెండవది బలమైన ఆహారము మనకు ఎంతైనా అవసరం. హల్లెలూయా. యేసుక్రీస్తును మీరు అంగీకరించి దేవుని మందిరానికి వచ్చిన ప్రారంభ దశలో పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1-3 వాక్యాలు మీరు చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మీరు చూడండి, మొదట ప్రభు నమ్ముకున్న ప్రారంభ దశలో మీరు పాలతో పోషింపబడుతూ వచ్చారు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే చాలామంది మన విశ్వాసాలు చెప్తారు, సామ్యాలన్న ఉన్నప్పుడు మేము మందిరానికి వచ్చాం, మంచిదే. ప్రారంభ దశలో పాలతో పోషింపబడ్డారు. మిమ్మల్ని ప్రభువులో నడిపించడానికి, ప్రభు యొక్క మార్గంలో నడిపించడానికి, ప్రభువులో మీరు మీ కుటుంబస్తులు సాక్షిగా ఉండటానికి పాలతో మొదట పోషింపబడుతూ వచ్చారు. సేవకులు చెప్పిన ఆ మాటలు వాక్యాల ద్వారా. కాబట్టి ఆయన ద్వారా మీరు సన్నిధికి రాబడ్డారు ప్రారంభ దశలో. దేవునికి మహిమ కలుగును గాక. మొదట పాలతో పోషింపబడుతూ వచ్చారు. ప్రభు మీ జీవితాల్లో మేలు చేస్తాడు. రండమ్మా రండి, రామ ముసల్దానా అనేవాడు అన్న. అందుకే తల్లులు మనకి ఎక్కువగా మందిరాల్లో ఉంటారు.
అన్న ద్వారా నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. కాబట్టి క్లియర్‌గా ఈ మాట మీకు అర్థమవ్వాలని చెప్తున్నాను. ప్రారంభ దశలో ఆయన ద్వారా, అన్న ద్వారా మీరు మందిరానికి వచ్చారు. చెప్తారు మంచిదే. పాలతో పోషింపబడుతూ వచ్చారు ప్రారంభ దశలో. వాక్యాలు విన్నారు. ప్రేమ, ఆప్యాయత, ఆ మంచి దైవ ఆలోచన అవన్నీ మీరు ఆయన ద్వారా నేర్చుకున్నారు. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా నెక్స్ట్ వచ్చే సేవకులు పాలతోనే పోషించే అనుభవాలు ఉంటాయా? వాళ్ళకి కృప ఉంటుందా? లేదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో మీరు గమనించండి. సంఘానికి 5 రకములైన ఉపదేశకులను ఇచ్చాడు. ఒక్కొక్కళ్ళకి దేవుడిచ్చిన ఉపదేశాన్ని బట్టి పరిపూర్ణులుగా మార్చబడటానికి 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని మీరు చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును, చూడండి, ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపురులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించును. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ఇది 5-fold మినిస్ట్రీ. ఒక సేవకులు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సేవ చేసి వెళ్తారు. ఇంకొకళ్ళు వస్తారు. వాళ్ళు 2-3 సంవత్సరాలు సేవ చేసి వెళ్తారు. ఇంకొక సేవకులు వస్తారు. ఇప్పటికీ ఈ పరిచర్య ప్రారంభించబడ్డ ఆ రోజు నుండి ఎంతోమంది సేవకులు మీరు చూసి ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచనలు, వారికి ఇచ్చిన ఒక దేవుని యొక్క వాక్యాలు మీరు విని, ఇదిగో ఈ దినం వరకు మీరు నడిపించబడుతున్నారంటే ప్రభు మిమ్మల్ని సంపూర్ణులుగా చేయటానికే ఈ సంఘంలో దేవుడు స్థిరపరచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంపూర్ణ పరిచర్య, పరిపూర్ణులుగా మార్చబడే పరిచర్య ఎక్కడ ఉండదండి, ఎక్కడ ఉండదు. సేవలో 2 రకములైన పరిచర్యలు ఉన్నాయి. ఒకటి డెలివరీ మినిస్ట్రీ, రెండవది హానరబుల్ మినిస్ట్రీ. సువార్త చెప్పి వెళ్ళిపోతారు. కానీ సువార్త చెప్పి సంఘానికి వచ్చిన ప్రజల్ని ప్రభులోనికి నడిపించే పరిచర్య మన పరిచర్య. దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త చెప్పి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మరి వాళ్ళని ప్రభువులో పాలిచ్చి పెంచిన తర్వాత బలమైన ఆహారం పెట్టాలి అంటే నెక్స్ట్ ఆ ప్రాసెస్ రావాలి కదా. పాలిచ్చి పెంచడం ఒకటైతే నెక్స్ట్ బలమైన ఆహారము. కాబట్టి ప్రేమిని వల్ల మీరు అర్థం చేసుకోండి. పరిపూర్ణులు అవ్వటానికి ప్రారంభ దశలో సేవకుల ద్వారా మీరు వాక్యాలు విని వారు చూపిన ప్రేమ, ఆప్యాయత బట్టి మీరు సంఘానికి నడిపించబడ్డారు. నెక్స్ట్ ఒక్కొక్క సేవకులు వచ్చి మిమ్మల్ని దేవుని వాక్యము చేత పరిపూర్ణులుగా చేసే అనుభవంలోనికి తీసుకొని రావటానికి బలమైన ఆహారము మనకే తగును. కాబట్టి బలమైన ఆహారం అవసరం. వయసు వచ్చిన వారు ఒక 20 years వచ్చినా కూడా మరలా పాలతోనే పోషించారు. పాల బుడ్డి ఇచ్చి తాగునాయన అంటే తంతారు పట్టుకొని, రే దున్నపోతలాగున్నావు ఏంట్రా అని అంట. ఒక 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత బలమైన ఆహారం, 6 నెలల తర్వాత బలమైన ఆహారం. కాబట్టి ప్రేమిన వాళ్ళరా, ప్రారంభ దశలో మీరు పాలతో పోషింపబడ్డారు. కానీ ఇప్పుడు బలమైన ఆహారం. ఎందుకంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. ఆయన యొద్దకు మనం చేర్చబడాలి అంటే, పరిపూర్ణులుగా మార్చబడాలి అంటే బలమైన ఆహారం ఎంతైనా అవసరం. ఈ బలమైన ఆహారంతో పోషింపబడ్డ వాళ్ళు గురించి పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 9 వాక్యాలు మీరు చూడండి. కొరింథీయులకు రాసిన క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఎప్పుడు? ప్రారంభ దశలో. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలుతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నంతో పెంచలేదు. చూడండి, కొరింథీ సంఘస్థులు ప్రారంభ దశలో మీకు బలము చాలకపోయినందున భౌతికమైన పాలు పెరుగు గురించి మీరు అనుకునేరు. అది కాదు, ఉపదేశం, వాక్యమనే పాలతో మొదట మీరు పోషింపబడుతూ వచ్చారు. ప్రభు దగ్గరికి మీరు రావటానికి, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందటానికి, మీరు ప్రభు సన్నిధిలో సాక్షిగా ఉండటానికి మొదట పాలతో యేసు రక్షిస్తారు. మీరు రండి, ప్రభు మేలు చేస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, వ్యాపారాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మీ పిల్లల జీవితాలు ఆశీర్వదించబడతాయి, ఇల్లు కట్టుకునేటట్లు దేవుడు ఆశీర్వదిస్తాడని భౌతికమైన మేలులు, ఆశీర్వాదాలు
ప్రారంభ దశలో ప్రభు యొక్క వాక్యాన్ని పాలు అనే వాక్యంతో పోషింపబడుతున్నప్పుడు మీకు కావలసిన సమస్త అవసరతలు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సంవత్సరాలు గడిచే కొలది అదే పాలతో పోషింపబడే అనుభవాలు కాదు, బలమైన ఆహారం అవసరం. బలమైన ఆహారం ఎలా ఉంటుందంటే ఖండింపు ఉంటుంది, గద్దింపు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి. అది సేవకులైన మాకు మీకు మనందరికీ అవి ఇవ్వబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యాలు మనం పరిపూర్ణలు అవ్వటానికి ఇవ్వబడుతూ ఉంటాయి. వాక్యాలు విని ఏదైనా వాక్యాలు గుర్చబడ్డప్పుడు మనమందరము కూడా సరిచేయబడాలి, పరిశీలించుకోవాలి. అందుకే వాక్యాన్ని బోధించేటప్పుడు నన్ను నేను పరిశీలించుకొని మేము ముందు నిలవబడతాను. వాక్యం అది మాకు సేవకులైన మాకు మీకు మనందరికీ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడి గద్దింపబడి సరిచేసుకొని మనము పరిపూర్ణులుగా దినదినము అంటే మార్పు చెందని స్వభావాలన్నీ కూడా మార్పు చెందేటట్లుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యములో మీరు చూడండి. మీలో అసూయలు కలహము ఉండగా మీరు శరీర సంబంధమైన మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా. చూడండి, అక్కడ అపోల్లో ఉన్నాడు, పౌలు ఉన్నారు. మేము వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. 6వ వాక్యములో నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అని అంటాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ప్రారంభ దశలో సేవకులు మిమ్మల్ని పాలుతో పోషిస్తూ వచ్చారు. రోజులు గడిచే కొలది బలమైన ఆహారం చేత మీరు పోషింపబడ్డప్పుడు అంటే వాక్యం ఉపదేశాలు మనల్ని పరిపూర్ణులుగా చేయునుగాక. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం. 3వది, ఆత్మానుసారంగా మనం నడిచినప్పుడు పరిపూర్ణులు అవుతాం. మీరు ఇంత అవివేకులైతురా. చూడండి, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుతురా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు పౌలు గారు. ఈ గలతీ సంఘస్థులు మొదట ఆత్మానుసారంగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పుడు శరీరానుసారంగా మీరు పరిపూర్ణులు అవుతురా అంటే మొదట ఆత్మానుసారంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మందిరానికి వచ్చి పరిచర్య చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మానుసారంగా ప్రార్థనలో వైరాగ్యం, దేవుని వాక్యాలు చదివే విషయంలో, ధ్యానించే విషయంలో వైరాగ్యం, ఎక్కడ ప్రార్థనలు ఉన్నా అక్కడికి వెళ్ళి ప్రార్థనలో ఉండి వైరాగ్యం, స్పిరిచువల్ జీల్ ఆ ప్రారంభ దశలో ఉండేది. ఇప్పుడు సడన్గా మీరు శరీరానుసారంగా మీరు మీ జీవితాన్ని ముగిస్తారా అని అంటాడు. అంటే ఆత్మీయతలో స్పిరిచువల్ లైఫ్లో ఎదిగేటప్పుడు మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఉండకూడదు అని. ఆగిపోయే పరిస్థితులు ఎందుకు అన్నప్పుడు చాలా రీజన్స్ ఉంటాయి. ఆత్మీయంగా బాగుగా ఎదుగుతున్న వాళ్ళు సడన్గా తొట్టిల్లిపోయే పరిస్థితులు, ఆత్మీయంగా బాగా ఎదుగుతున్న వాళ్ళు సడన్గా శరీరానుసారులుగా మారిపోతూ ఉంటారు. కానీ ఆత్మానుసారముగా శరీరానుసారముగా నడిపించబడుతూ ఉన్నప్పుడు పౌలు గారు ఒక అడ్వైస్ ఇస్తాడు. సంఘములో 2 రకములైన ప్రజలు ఉంటారు. 6వ అధ్యాయము 1వ వాక్యములో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనొచ్చు, సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. సంఘములో ఎవరైనా ఒక విశ్వాసి తప్పు చేశాడు, శరీరానుసారంగా ప్రవర్తించాడు, అప్పుడు ఆత్మానుసారమైన వ్యక్తి ఏం చేయాలి? తాను కూడా ఒకవేళ ఆ శోధనకు గురి అవుతానేమో అని ఎరిగి, ప్రతి ఒక్కరికి ఒక శోధన కాలం వచ్చింది. అందుకే సంఘంలో ఎవరి గురించి మనం విమర్శించడమో, మాట్లాడడమో, పాయింట్అవుట్ చేయడమో చేయకూడదండి. ఎందుకంటే ఒకవేళ ఇతరుల గురించి మనం పాయింట్అవుట్ చేసి తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పు మన మీదకే వచ్చేది కొన్నిసార్లు. అందుకే ఒక అడ్వైస్, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో అని. ప్రతి ఒక్కరికి ఒక శోధన కాలం వచ్చింది. అందుకే పౌలు గారు అంటారు, నేను నిలిచి ఉన్నాను అని చెప్పుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. అందుకే ఎవరికి వాళ్ళే సెల్ఫ్ శాంక్టిఫికేషన్. ప్రభు, నాలో ఉంటున్న వీక్నెస్ ఏంటి, బలహీనత ఏంటి అని సరి చేసుకుంటూ రావాలి. సంఘంలో శరీర సంబంధమైన వ్యక్తి ఒకవేళ శోధనలో పడ్డప్పుడు
ఆత్మ సంబంధమైన వ్యక్తి తాను కూడా శోధింపబడతానేమో అని ఎరిగి తన విషయమే చూచుకొనొచ్చు. చూడండి, సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. నాయన ఇలా చేయకూడదు, సంఘంలో మనము బాగా దేవునికి లోబడి ఉండాలి, భక్తిగా ఉండాలి అని సంఘంలో చర్చ్ యాక్టివిటీస్లో ఎవరైనా యవనస్తులు కానీ విశ్వాసుల మధ్యలో కానీ ఎవరైనా బ్యాడ్ క్యారెక్టర్ కలిగి ఉన్నప్పుడు వాళ్ళని సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి, మంచి దారికి తీసుకొని రావాలి. రెండవది, ఒకరి భారాన్ని ఒకరు భరించి ఇలాగ క్రీస్తు నియమాన్ని మీరు నెరవేర్చుడి. కనుక ప్రేమిన వర్లరా, పరిపూర్ణులు అవ్వటానికి మనం ఆత్మానుసారంగా నడిపించబడదుముగాక. ఆత్మ ఫలాలు అవసరం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం నుండి మీరు గమనించి చూడండి. శరీర కార్యాలు ఉన్నాయి, ఆ తర్వాత ఆత్మ ఫలాలు ఉన్నాయి. మనం ఆత్మానుసారంగా నడిపించబడటానికి ఈ శరీర కార్యాలన్నీ కూడా పరిపూర్ణంగా త్రోసివేయుదుముగాక. అప్పుడే ఆత్మ ఫలాలు మనలో క్రియ జరిగిస్తాయి. అందునిమిత్తం పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం, దైవభక్తి అవసరం, ఓ తీర్మానాలు అవసరం. అప్పుడే మనం ఆత్మ ఫలాలు కలిగి నడిపించబడటానికి అవకాశం ఉంటుంది. కనుక పరిపూర్ణులు అవ్వటానికి మనం ఏం చేయాలంటే, ఒకటి, క్రీస్తును మనం జీవితకాలం అంతా చివరి శ్వాస వరకు క్రీస్తును మనం వెంబడించదుముగాక. రెండవది, బలమైన ఆహారంతో మనం పోషింపబడదుముగాక. మూడవది, ఆత్మానుసారముగా మనము నడిపించబడదుముగాక. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 వాక్యాలు మీరు గమనించి చూడండి. ఒక మాట చెప్పి ముగిస్తాను. క్రియల ద్వారా పరిపూర్ణులు అవుతాం. క్రియల ద్వారా, ఇన్ అవర్ క్యారెక్టర్స్. విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేయననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యములో, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? మనం పరిపూర్ణులుగా మార్చబడాలి అంటే ప్రేమిన వర్లరా, క్రియల ద్వారా మనం పరిపూర్ణులు అవుతాం. యాకోబు తన పత్రికలో రాస్తారు, సహోదరుడు ఎవడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని వచ్చారు. ఎవరైనా, అయ్యా నాకు వస్త్రాలు లేవు, ఏదైనా పాత బట్టలు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, వెళ్ళిపో, అక్కడ నిప్పంటించారు, అక్కడ వెళ్ళి చలి కాచుకోపో అని తరిమేస్తే ఏం ప్రయోజనం? కొందరు ఆకలితో వస్తూ ఉన్నారు, సహాయం చేయండి, ఆకలి వేస్తుంది అన్నప్పుడు, వెళ్ళిపో, దేవుడు చూసుకుంటాడు పో అని త్రోసిపుచ్చితే ప్రయోజనం ఏంటి? క్రియలు లేని విశ్వాసం మృతము అని అంటాడు. అందుకే 18వ వాక్యంలో మీరు చూడండి, ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతున్నానని చెప్పును. క్రియలు లేని విశ్వాసం మృతము. 17వ వాక్యములో, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. కాబట్టి ప్రేమిన వర్లరా, ఐఎమ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, నేను ఐఎమ్ వాకింగ్ విత్ జీసస్, యేసుక్రీస్తుతో నడుచుచున్నాను అన్నప్పుడు మనలో క్యారెక్టర్స్, క్రియలను బట్టే మనం ప్రత్యక్షపరచబడదుముగాక. క్రియలు లేని విశ్వాసం మృతం. అందుకే క్రిస్టియానిటీలో ప్రేమ చూపే గుణము, పేదలు ఉన్నారు, వాళ్ళకి క్రియారూపకంగా సహాయం చేస్తాం. దరిద్రులు ఉన్నారు, వాళ్ళకి ఆహారం పెట్టి ప్రేమను చూపిస్తాం. క్యారెక్టర్స్, స్వభావాలను బట్టే. కాబట్టి క్రియల ద్వారానే మనం పరిపూర్ణులుగా మార్చబడతాం. రోజులు గడిచే కొలది మన స్వభావాల్లో మార్పు వచ్చినప్పుడే పరిపూర్ణులుగా మార్చబడతాం. ఉదాహరణకి 2 క్రోనికల్స్, దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 2వ వాక్యంలో మీరు చూడండి. యెహోషాపాతు గురించి ఒక మాట రాయబడి ఉంది. 2 క్రోనికల్స్, దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 2వ వాక్యం.
దినవృత్తాంతములో 2వ గ్రంథం 19వ అధ్యాయం 2వ వాక్యం. ఉమ్, ఉమ్. ఆ. రాజు అయిన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేశాను. చూడండి, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. చూడండి, ఈ మాట ముఖ్యం. నీ యందు మంచి క్రియలు కనబడుచు ఉన్నవి. 39 మంది రాజులు యూదా ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించారు. వాళ్ళలో ఈ యెహోషాపాతు రాజు కూడా ఒకతను. పరిపాలిస్తున్న దినాల్లో ఆయన చేసిన మంచి క్రియలు, చెడ్డ క్రియలు ఉన్నాయి. ఒకటి, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి. ఆ సమయంలో దేవుడు కోపగించుకొని కోపము నీ మీదికి వచ్చాను. కానీ నెక్స్ట్, నీవు దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని, ఈ యొక్క విషయం దేవుడు మెచ్చుకున్నాడండి. హల్లెలూయా. ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞని ఖచ్చితంగా పాటించాడు. కాబట్టి దేవుడు ఇష్టపడి సంతోషపడి నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి అని యెహోషాపాతు గురించి రాయబడి ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించుచున్నప్పుడు పరలోక రాజ్యానికి పరిపూర్ణులుగా మార్చబడ్డప్పుడే మనం ఎత్తబడుతాం. పరిపూర్ణులుగా మార్చబడటానికి మన క్రియలే, మన స్వభావాలే. అందుకే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యములో క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక శబ్దము చెప్పగా వెంటనే, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. కాబట్టి లోకంలో మనం ఉన్నంత వరకు మన క్రియలు ఎవరికి వాళ్ళే సెల్ఫ్ సైంటిఫికేషన్. సాధారణముగా మనుషులు పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని చాలాసార్లు పాయింట్అవుట్ చేసి కొంతమంది భక్తిగా జీవించే వాళ్ళు కూడా తొట్టిల్లిపోయిన వాళ్ళు ఉన్నారు. భక్తిగా జీవిస్తున్న వాళ్ళు ఈ 10 ఇయర్స్లో నేను గమనించినప్పుడు చాలా చోట్ల సేవ చేస్తున్న సమయంలో కొంతమంది ఆత్మీయంగా వెనకబడిపోవడానికి గల కారణం తోటి విశ్వాసి లేక ఇతరుల యొక్క బలహీనతలను చూచి భక్తిగా జీవించిన వాళ్ళు కూడా తొట్టిల్లిపోతూ ఉన్నారు. అయితే నా క్రియలు ఎలా ఉన్నాయి, నా జీవితం ఎలా ఉంది అని వ్యక్తిగతంగా సెల్ఫ్ సాంక్టిఫికేషన్, మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ప్రభు ఎదుట ఒక రోజున మంచి క్రియలు కలిగి నిలవబడ్డప్పుడు నిశ్చయముగా దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనము చూచుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన